ఇండియాస్ #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ సునీత గారు. హలో సునీత గారు. హాయ్ అండి. సునీత గారు, ప్రేమ అది చాలా మధురమైనది. స్వచ్ఛమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్ అంటే తల్లి పిల్లల మధ్య ఉన్న ప్రేమ. సో అలాంటి ప్రేమ అన్నది ఈ రోజుల్లో చాలా అరుదుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రేమని కూడా ఏంటంటే ఈ మానవ సంబంధాలు, ప్రేమ ఇవన్నీ కూడా డబ్బుతోటే ముడిపెట్టేస్తున్న పరిస్థితుల్లో మనం ఉన్నాము. సో ఇలాంటి టైంలో అసలు ప్రేమని ఏ విధంగా గుర్తించాలి, ప్రేమ అంటే ఇది అని చెప్పేసి పిల్లలకి ఏ విధంగా మనం చెప్పగలగాలి అన్న విషయాలు తెలుసుకోవాలంటే, అసలు పిల్లల్లో మనకి ఇలాంటి మార్పు తీసుకురావడానికి ఆ ప్రేమ గురించి ఎంత బాగా వాళ్ళకి తెలియచేస్తే వాళ్ళు జీవితాంతం దాన్ని గుర్తు పెట్టుకోగలుగుతారంటారు? ప్రేమ అనేది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైఫ్లో ఉంటుంది, ఆడ మగ అందరి లైఫ్లో. అయితే ఇక్కడ పేరెంట్స్ ఎప్పుడైతే ప్రేమ చూపిస్తారో పిల్లలకి ప్రేమ గురించి తెలుస్తుంది. మెయిన్గా వాళ్ళు దాని గురించి తెలుసుకుంటారు. బిఫోర్ మ్యారేజ్ చాలామంది నేను పలానా అమ్మాయిని లవ్ చేశాను, పలానా అబ్బాయిని లవ్ చేశాను అని చెప్తారు. ఎలా చూస్ చేసుకుంటున్నారు? నేను ఆ అబ్బాయిని లవ్ చేస్తున్నాను, ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను అని ఎలా చూస్ చేస్తున్నారంటే, ఆ అమ్మాయిని చూసి అమ్మాయి చూడడానికి చాలా బాగుంది కాబట్టి ఓకే ఈ అమ్మాయిని లవ్ చేసేయచ్చు, అబ్బాయి చాలా బాగా సంపాదిస్తున్నాడు, చూడడానికి గుడ్ లుకింగ్ కాబట్టి లవ్ చేసేయచ్చు. కానీ ఇక్కడ అన్కండిషనల్ లవ్ అని మీరు అన్నారు కదా, మదర్కి ఇంకా చైల్డ్కి మధ్యలో ఉండేది అన్కండిషనల్ లవ్. ఎందుకని? మదర్ ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఉన్నా కూడా వాళ్ళ చైల్డ్ కోసం తను ఏమైనా చేయగలుగుతుంది. తనకి ఫీవర్ వచ్చినా కానీ తన పిల్లాడికి స్కూల్ బాక్స్, లంచ్ బాక్స్ కట్టి స్కూల్కి పంపిస్తుంది. తనకి బాగాలేకపోయినా పిల్లాడి బాగాలేదంటే తను విలువిల్లాడిపోతుంది. అంటే మదర్ అలాంటి అన్కండిషనల్ లవ్ చూపిస్తుంది కదా. ఇక్కడ మీరు చూస్ చేసుకునే అబ్బాయి కానీ అమ్మాయి కానీ అట్లాంటి అన్కండిషనల్ లవ్ చూపిస్తున్నారా, చూపించట్లేదా గమనించాలి. ఇక్కడ మెయిన్గా అమ్మాయిలు చూస్ చేసుకునేటప్పుడు అబ్బాయిలు వాళ్ళ మదర్తోని వాళ్ళ ఇంట్లో ఉండే సిస్టర్స్ తోటి ఎలా బిహేవ్ చేస్తున్నారు గమనించాలి. ఓహో, ఓకే. ఎందుకంటే మదర్ని లవ్ చేయలేని ఒక అబ్బాయి, వాళ్ళ సిస్టర్ని లవ్ చేయలేని ఒక అబ్బాయి భార్యని ఎప్పటికీ కూడా లవ్ చేయలేడు. కరెక్ట్. తన లైఫ్లోకి వచ్చే ఏ అమ్మాయిని కూడా లవ్ చేయలేడు. ఎందుకంటే తనని పెంచి పెద్ద చేసిన తల్లి అంటేనే తనకి ప్రేమ లేదు. తనతో పాటు పుట్టి తనతో పాటు పెరిగిన తన అక్క కానీ చెల్లి కానీ అంటే తనకి ప్రేమ లేదు. అలాంటప్పుడు వేరే ఇంటి నుంచి వచ్చిన ఒక అమ్మాయిని ఎలాగ ప్రేమగా చూసుకోగలుగుతాడు? అవును, ఓకే. కాబట్టి వాళ్ళ మదర్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు చూడండి. చాలామంది అబ్బాయిలు మదర్తో మ్యాక్సిమం కొంతమంది రూడ్గా బిహేవ్ చేస్తారు. వాళ్ళ మదర్ చెప్పిన దానికి రెస్పెక్ట్ ఇవ్వరు. వాళ్ళ మదర్ ఏదో ఒక మాట చెప్తారు, ఇలా ఉండాలి నాన్న, అలా ఉండాలంటే కోర్స్ వాళ్ళ మదర్ ఏమంటారంటే, మా మదర్ అవుట్డేటెడ్, తను ఎప్పుడో పాతకాలం విషయాలు చెప్తారు. కోర్స్ అయి ఉండొచ్చు, తను ఆ పాతకాలం విషయాలే చెప్తుంది. మరి నువ్వు వింటే నష్టం ఏంటి? తనకి రెస్పెక్ట్ ఇచ్చినట్టే కదా. అవును మమ్మీ, నిజమే, నువ్వు చెప్పేది నిజమే మమ్మీ అని వింటే చాలు, తను సాటిస్ఫై అవుతుంది కదా. అలా వింటున్నారా? లేకపోతే తను చెప్పగానే తనని కసిరించుకుంటున్నారా? సేమ్ సిస్టర్స్తో కూడా ఇలాగే జరుగుతుంది. సిస్టర్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. ఇక్కడ ఉమెన్ ఎవరిని కూడా రెస్పెక్ట్ చేయరు, తన లైఫ్లో ఉన్న ఉమెన్ని. అప్పుడు వైఫ్ని కూడా రెస్పెక్ట్ చేయలేరు. అబ్బాయిల్ని చూస్ చేసుకునేటప్పుడు అమ్మాయిలు ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాలి, వాళ్ళ మదర్తో సిస్టర్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ అమ్మాయిలు ఏం చేస్తారంటే, వచ్చిన తర్వాత పెళ్ళి అయిపోయింది, లవ్ చేశారు, పెళ్లి చేసుకున్నారు. ఆ అబ్బాయి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్తో మంచిగా ఉంటాడు, రిలేషన్షిప్ వాళ్ళ మదర్తో బాగుంటాడు, వాళ్ళ సిస్టర్తో బాగుంటాడు. ఈ అమ్మాయి ఏంటి, ఇంట్లో గారంగా పెరిగి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నువ్వు మీ మదర్కి ఎక్కువ టైం ఇస్తున్నావు, మీ సిస్టర్కి ఎక్కువ టైం ఇస్తున్నావు. ఇక్కడ టైము ఇండివిజువల్ టైం కాదు, ఫ్యామిలీ టైంని చూసుకోవాలి. ఫ్యామిలీ టైం వాళ్ళ మదర్తో సిస్టర్తో పాటు తిని కూడా టైం స్పెండ్ చేయొచ్చు కదా. అవును, అప్పుడు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనేవి బిల్డ్ అవుతాయి. యాక్చువల్గా రీసెంట్గా ఏంటంటే ఒక అడ్వకేట్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తున్నారు, అసలు ఈ మధ్యకాలంలో ఈ డైవర్స్లు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ మధ్యలోని ఇలాంటి డైవర్స్లు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. నిజంగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఒక అబ్బాయి అన్న ఒక అమ్మాయిని నిజంగా మనం లవ్ చేస్తే మన ఫ్యామిలీ వాళ్ళ అమ్మని చెల్లెల్ని ఏ విధంగా చూసుకుంటున్నాడు, ఇది చాలా మంచి పాయింట్ అండి. దాంతోపాటుగా ఇప్పుడు పెళ్ళైపోయింది, లవ్ మ్యారేజే చేసుకున్నారు, మీరు డివోర్స్ వస్తున్నాయి అంటున్నారు కదా. ఒక అమ్మాయి అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి వేరే ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఖచ్చితంగా ఈ అమ్మాయి వీళ్ళ ఫ్యామిలీలో ఫిట్ అవ్వడానికి కొంత టైం పట్టిద్ది. రాగానే ఇక్కడ వీళ్ళ మదర్ కూడా, ఈ అబ్బాయి వాళ్ళ మదర్ కూడా ఈమె పెళ్ళైపోయి వచ్చింది కాబట్టి ఒక మ్యాజిక్ జరిగినట్టు తన ఇంట్లో ఫిట్ అయిపోవాలి, తన కోడలు కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. వీళ్ళ మదర్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ అమ్మాయి కూడా రాగానే నేను వేరే ఫ్యామిలీ నుంచి వచ్చాను, నేను అన్ని వదిలేసి నీ కోసం వచ్చా కాబట్టి నన్ను మహారాణిలాగా చూసుకోవాలని అనుకోకూడదు. తిను వచ్చిన తర్వాత ఈ ఫ్యామిలీ తనది ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేయాల్సిందే. ఎందుకంటే తిను ఇప్పటి నుంచి తన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా ఈ ఫ్యామిలీతోనే గడపాలి కాబట్టి తన ఫ్యామిలీని ఓన్ చేసుకోవాలి. వాళ్ళ హస్బెండ్తో ఎలాగ తను టైం స్పెండ్ చేయాలని కోరుకుంటుందో రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా తను టైం స్పెండ్ చేయాలి.
వాళ్ళ అత్తగారితో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళ ఆడపడుచులతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళ మామగారితో అంటే టైం స్పెండ్ చేయడం అంటే అందరు కూర్చొని మాట్లాడాలి. తను మాట్లాడితే కదా వాళ్ళకి తెలుస్తుంది తనకి ఎలా ఉంటే ఇష్టము, వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉండేవి, ఆ విషయాలు తనకు తెలుస్తాయి. వీళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళకి తెలుస్తాయి, వీళ్ళ ఫ్యామిలీలో ఇలాంటి ఉండేవి, వీళ్ళకి ఇలాంటి ట్రెడిషన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పటి నుంచి ఇలాంటివి ఫాలో అవ్వాలి అని ఆ అమ్మాయికి తెలుస్తాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కమ్యూనికేషన్ కూడా ప్రాబ్లం అండి. ఓకే, డివోర్స్లో మెయిన్గా కమ్యూనికేషన్. ఇంతకుముందు పాతకాలం రోజుల్లో అమ్మాయికి అబ్బాయికి పెళ్లి గొడవ అయితే ఆ అమ్మాయి బాధపడుతూ వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పాలంటే ఆ ఫోన్స్ ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఫోన్ లేకపోతే పక్కింటికి వెళ్ళి మాట్లాడడం, లేకపోతే లెటర్ రాయడం. కానీ ఇప్పుడు అట్లా కాదు, పెద్దోళ్ళు వచ్చి కూడా సాల్వ్ చేసేవారు కదా, అటు పెద్దోళ్ళు ఇటు పెద్దోళ్ళు సాల్వ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మదర్ కూడా మనకి ఏం తక్కువ, మనకు అన్నీ ఉన్నాయి కదా, నువ్వు అట్లా వాళ్ళకి తగ్గుండాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంటికి వచ్చే నేను చూసుకుంటా అన్ని. అవును, ఈ మధ్యలో ఇవి బాగా వస్తున్నాయి అసలు అంటున్నారు. వాళ్ళ మదర్ కూడా అలాగే అంటున్నారు. ఇంతకు ముందు మదర్స్ అలా అనేవాళ్ళు కాదండి. సర్దుకుపోవాలి, నీ ఇల్లు ఇది. ఈ అమ్మాయి కూడా ఏమంటదంటే నా ఇల్లు అయితే నేను నాకు నచ్చినట్టు ఉంటున్నానా, ఇక్కడ నాకు నచ్చినట్టు ఉండట్లేదు కదా, ఇది నా ఇల్లు ఎలా అవుతుంది అని ఈ అమ్మాయి క్వశ్చన్ వేస్తుంది. నీ ఇల్లు అన్నప్పుడు నీకు నచ్చినట్టు ఉండడం కాదు, నీకు నచ్చినట్టుగా తయారు చేసుకోవాలి నీ ఇల్లుంటిని. నువ్వు నీ ఎక్కడంటే మెయిన్ అత్తగారు అంటే అందరు అత్తగారులు అలా ఉంటారని నేను అనట్లేదు, కానీ కొంతమందిని చూసిన దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఒక అమ్మాయి ఇంటికి వచ్చిన కోడలు, నేను అక్కడ అమ్మాయిని కాదు, అమ్మాయి ఆడపిల్ల అని నన్ను ఇక్కడికి పంపించారు. కానీ ఇక్కడ వాళ్ళు ఇక్కడ నువ్వు ఇక్కడేంటి ఇదేనా నీ ఇల్లు అనుకుంటున్నావా, మీ ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ నీకు చెల్లదు అని చెప్పేసి తన స్వతంత్రాన్ని కట్ చేస్తున్నారు. నేను ఇంకెక్కడ నేనుగా ఉండగలను అని చెప్పేసి బాధపడుతున్నారు చాలా మంది అమ్మాయిలు. ఇక్కడ అత్తగారు ఏమనుకుంటున్నారంటే ఇది నీ ఇల్లు కాదు, నీకు నచ్చినట్టుగా ఉండకూడదు. నేను ఇదే ఇందాక చెప్పిన పాయింట్ కూడా ఇదే. ఆ అమ్మాయికి నచ్చినట్టుగా ఉండకూడదు, ఆ అమ్మాయికి నచ్చినట్టుగా తయారు చేసుకోవాలి. ఫస్ట్కి దానికి టైం పట్టిద్ది. ఏం చేస్తారు, ఈ అత్తగారి బిహేవియర్ అమ్మాయికి నచ్చదు, ఆబ్వియస్గా నచ్చదు. కాలేదు ఈ అమ్మాయి బిహేవియర్ అత్తకి నచ్చదు, అమ్మాయి బిహేవియర్ అత్తకి నచ్చదు. కానీ ఎప్పుడైతే అత్త కోళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారో ఆ ఇంట్లో తిరుగుండదు అనమాట. ఆ ఫ్రెండ్స్ అవ్వడానికి ముందు స్టెప్ అమ్మాయి వైపు నుంచి పడాలి, కోడల వైపు నుంచి పడాలి. ఎగ్జాంపుల్ నేనే అండి. నా లైఫ్లో మా అత్తగారు ఇప్పటికీ నాతో పాటు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మొదట్లో మా పెళ్ళైన కొత్తల్లో నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. మా అత్తగారు కూడా కోడలంటే ఇలా ఉండాలి, ఇలాంటి పనులు చేయాలి, ఇలా ఉండాల్సిందే అని రూల్స్ ఉండేవి. తర్వాత నేను ఏం చేశాను అంటే వాళ్ళకి తగ్గట్టుగా ఉండేదాన్ని వాళ్ళ రూల్లో. మా అత్తగారు ఏం చెప్తే అలాగే, తను ఎలా చెప్తే అలాగే నడుచుకుంటూ ఉన్నాను. అలాగే నడుచుకుంటున్న క్రమంలో మేమిద్దరం ఎక్కువగా టైం స్పెండ్ చేసాం, కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. ఓకే, మా అత్త ఏం చేసేది, తను చిన్నప్పుడు తనకి ఏం జరిగింది తన లైఫ్లో, తను పిల్లల్ని రేస్ చేయడంలో తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఇలాంటివన్నీ నాతో షేర్ చేసుకునేది. ఎప్పుడైతే అది డే 1 రోజు జరగదండి. డే 1 రోజు రాగానే కోడల్ని కూర్చోబెట్టి నా లైఫ్లో ఇదంతా జరిగిందమ్మా అని ఏ అత్తగారు ఓపెన్ అవ్వదు. కోడలు కూడా నా లైఫ్లో ఇదంతా జరిగిందని చెప్పదు. ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ అవుతుందో, జర్నీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఓపెన్ అవుతారు, చెప్తా ఉంటారు ఇలా జరిగిందన్నప్పుడు. మనము దాన్ని ఎప్పుడు కూడా ఎంపథైజ్ చేయాలి, మనము ఫీల్ అవ్వాలి. అదే నేనే అత్తగారి పొజిషన్లో ఉండుంటే, నేనే అయితే మా ఆయన వాళ్ళ కొడుకుని ఇలా పెంచిందంటే ఆవిడకి ఎంత పెయిన్ ఉంటుంది ఆ టైంలో, ఎంత కష్టపడి పెంచింది. అది ఎప్పుడైతే నేను ఫీల్ అవుతానో, నేను ఆవిడ ప్లేస్లో ఉండి ఆలోచిస్తానో, తను మా హస్బెండ్తో చెప్పే ఏ మాట కూడా నాకు తప్పుగా అనిపించదు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాను కాబట్టి నేను తనతో మాట్లాడేటప్పుడు కూడా చెప్పేదాన్ని అనమాట. అబ్బా మా అత్తగారు చెప్పేది నిజమే కదా అనిపించేది అనమాట. అప్పుడు నేను తనకి బౌల్డ్ అయ్యాను. తర్వాత నేను మాట్లాడడం మొదలుపెట్టాను, నా గురించి చెప్పడం. మా ఇంట్లో ఇలా ఉండేది, నేను ఇలా పెరిగాను, మా పరిస్థితులు ఇలా ఉన్నాయి. మా అత్తగారు అర్థం చేసుకోండి, నేను తనకు అనుకూలంగా ఉన్నాను కాబట్టి నాలో తప్పులు తనకు కనబడలేదు. అవును, ఈ జర్నీ కొంతకాలం జరిగిన తర్వాత మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. ఇప్పుడు మా హస్బెండ్ ఉంటారు కదా, మా హస్బెండ్ ఏదైనా చెప్తే మా అత్తగారు నాకే సపోర్ట్ చేస్తారు, 100% నాకే సపోర్ట్ చేస్తారు. అసలు ఏం జరిగిందో కూడా వినకుండా అమ్మాయికి ఎప్పుడు కరెక్టే చేస్తుంది రా, నువ్వు చెప్పేదే తప్పు అనేస్తారు. ఓకే, ఆ పరిస్థితికి రావడానికి ఇట్ టేక్స్ సమ్ టైం, కొంచెం ఓపిక ఉండాలి. ఓపికతో పాటుగా సపోర్ట్ ఫ్యామిలీ నుంచి, ఇప్పుడు మా ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ చేయాలి. నేను కూడా ఏదైనా డిస్టర్బెన్స్ రాగానే ఇంటికి ఫోన్ చేసి అమ్మ ఇలా జరిగింది అనగానే, నాన్న ఇది మీ ఇల్లు, నువ్వు అక్కడికి వెళ్ళావు, అక్కడ నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్తో మింగిల్ అవ్వాలి, వాళ్ళ పద్ధతులు అలాగా నువ్వు వాళ్ళతో అలా మింగిల్ అవ్వాలి. మన ఇంట్లో ఉన్నట్టుగా అక్కడ కూడా నేను నా పద్ధతులే నడవాలంటే కుదరదు, వాళ్ళ పద్ధతులకు తగ్గట్టుగా నువ్వు మారాలి అని చెప్పేవారు మా అమ్మగారు. అలా చెప్పుకోకుండా నీకేం లేదు మన ఇంట్లో ఏం తక్కువ, నువ్వు ఇంటికి వచ్చేసే అన్నారనుకోండి, అంతే రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. ఎప్పుడు పేరెంట్స్ కూడా సర్దుకుపోవాలని అయితే, ఇక్కడ సర్దుకుపోమనేసరికి మళ్ళీ దీన్ని నెగిటివ్గా తీసుకొని, అంటే ఎప్పటికీ మా ఆత్మాభిమానం చంపుకోవాలా, వాళ్ళ కింద అణిగిమణిగి ఉండాలా. ఇక్కడ ఆత్మాభిమానం చంపుకోవడం అణిగిమణిగి ఉండడం కాదండి. ఒక రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేయాలి, ఎప్పటికీ మన దగ్గరే ఉంచుకోవాలన్నప్పుడు కొంత సర్దుకొని ఉండడంలో తప్పు లేదు. కరెక్ట్ అండి. మనం ఆ రిలేషన్షిప్ని మనం కోరుకోవట్లేదు, ఇది అన్కండిషనల్ లవ్, అంతే కదా. నాకు అక్కడ కండిషన్స్ ఏం లేవు, వాళ్ళకి ఎలా కావాలంటే నేను అలా ఉంటున్నాను. ఎందుకంటే నేను నిజంగా లవ్ చేస్తున్నాను, నా ఫ్యామిలీని లవ్ చేస్తున్నాను, నా హస్బెండ్ లవ్ చేస్తున్నాను కాబట్టి ఉంటున్నా.
లేదు నాకు నేను నచ్చినట్టే ఉండాలన్నప్పుడు అక్కడ అన్కండిషనల్ లవ్ ఎక్కడుంది? ఎందుకు అప్పుడు రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి. కరెక్ట్. చాలా బాగుందండి. వింటూ ఉంటే మనం చాలా మారాలి. ఎస్, ఇవి కొన్ని టిప్స్ మనం ఫాలో అయితే హ్యాపీగా రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అత్తగారు కోడల మధ్యలో కావచ్చు, లేదంటే ఎవరి మధ్యలో అన్నా ఎవరి కూడా మధ్యలో కావచ్చు. చాలా బాగుంది. చాలా మంచి విషయాలు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.